తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఐ డోంట్ అలో మళ్ళీ సబ్జెక్టులోకి పోయేటువంటి అవకాశం ఇవ్వము. మీరు చెప్పినటువంటి ఆన్సర్ మీకు సరిపోయింటే మీరు ప్రొటెక్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రొటెస్ట్ అంటే మేము అడిగినటువంటి అంశాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానాలు రాలేదు కాబట్టి ఏ అంశాల్లో రాలేదనేటువంటి అంశం మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని వచ్చి మేము ప్రొటెస్ట్ చేయడమే. మేము అదే చెప్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి సార్ ఆన్సర్ రాలేదు అని అంటున్నారు, అదే ప్రొటెస్ట్. ఆ పాయింట్ చెప్తున్నారు కదా సార్. మళ్ళీ డీటెయిల్స్ లో సార్ విత్ ఆల్ మై రెస్పెక్ట్ టు ద చైర్ సార్, మా ప్రొటెస్ట్ మేము ఏ రకంగా చెప్పాలో ప్రొటెస్ట్ అనేది కూడా మీరు ఆదేశిస్తే మేము ప్రొటెస్ట్ మేము డివైడ్ కావట్లేదు సార్. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద చైర్ సార్. మేము చెప్పాలనుకున్నది చెప్పలేండి సార్. కనీసం మీరు ప్రొటెస్ట్ చెప్పడానికి ఇక్కడ చైర్ నుంచి అబ్జెక్షన్ లేదండి సార్. నేను అదే చెప్తున్నాను సార్. నేను ప్రొటెస్ట్ పేరు మళ్ళీ లోతుల్లోకి పోవడానికి ప్రొటెస్ట్ అంటే ఈ సబ్జెక్ట్ మీదే సార్. నేను వేరే సబ్జెక్ట్ పోను. ఆ సబ్జెక్ట్ నేను వేరే సబ్జెక్ట్ పోను. కేవలం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించే మాట్లాడుతాను. నేను డిబేట్ కాను సార్. నేను కాను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ సీనియర్ పార్లమెంటేరియన్. వారికి తెలుసు ప్రొటెస్ట్ సందర్భంగా ఏ రకంగా మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడతారు, ఏ అంశాలు దృష్టికి తీసుకొస్తారు వారికి తెలుసు. మేమేమి డిబేట్ కావట్లేదు, లేకపోతే అసభ్య పదజాలం అంతకంటే వాడట్లేదు. ప్లీజ్ ప్రొటెస్ట్ చెప్పడానికి సెకండ్స్ సరిపోతాయి. 1 మినిట్ మీకు అలౌ చేస్తున్నారు. సారీ సార్, సెకండ్స్ లో ప్రొటెస్ట్ చెప్పేటువంటి విధానం నాకు తెలిసి ఈ శాసనసభ చరిత్రలో కానీ గత ఉమ్మడి శాసనసభ చరిత్రలో సెకండ్స్ లో ప్రొటెస్ట్ ఎప్పుడు చెప్పలేదు. సారీ సార్, సారీ సార్, నన్ను చెప్పలేను సార్ ప్రొటెస్ట్ అంటే ఏంటో. ముఖ్యమంత్రి గారి సమాధానం పట్ల మీరు సంతృప్తి చెందలేదు అంటున్నారు, అదే ప్రొటెస్ట్. ఇంకా అది ఎట్లయితే సార్, నా ప్రొటెస్ట్ కూడా మీరే చెప్తే ఎట్లా సార్? సార్ ప్రొటెస్ట్ గురించి అడగలేదు సార్. మేము కూడా ఈ హౌస్ లో చూసినాం. లీడర్ ఆఫ్ ద హౌస్ ఆ పక్ష నాయకుడు చెప్తా ఉంటాడు. మరి ఇది సభ్యుడి వ్యక్తిగత ప్రొటెస్టా, ఇది పార్టీ పక్షాన ప్రొటెస్టా, అది పెద్దలు జానారెడ్డి గారు క్లారిఫై చేయాలి. మరి ఎందుకంటే మేము ఎప్పుడు చూసినా కూడా జనరల్గా ఫ్లోర్ లీడర్ చెప్తుంటాడు ప్రొటెస్ట్ అనేది. కానీ ఇది వారి వ్యక్తిగతమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్ని ఏమైనా మార్చుకున్నారా, లేకపోతే లీడర్ పక్షాన వారు మాట్లాడుతున్నారా? Sir, with your honorable speaker, sir. Sir, 1 minute, sir. Sir, honorable speaker, sir. Sir, with your kind permission, sir, I would like to request the leader of opposition, kindly do not protest. We have 2 more years left and we have got a good reply from Honorable Chief Minister Saab. He has given a detailed reply because I thought at least I should come for the rescue of the opposition party. That is why I am making an appeal to them to kindly withdraw your protest. We have got a good time and also we have got a good complete reply from the Honorable Chief Minister Saab. సో జానారెడ్డి గారు మీ తరఫున, మీ పార్టీ తరఫున వారిని మాట్లాడమంటున్నారా? అవును, పార్టీ తరఫున వారు. సార్ ధన్యవాదాలు సార్. గౌరవ సభాపతి గారికి ప్రొటెస్ట్ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు. సార్, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష. ఈనాడు యూనివర్సిటీస్లో కానీ, కళాశాలలో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ యావత్ రాష్ట్రం అంతా కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటి వరకు ఉన్నటువంటి డ్యూస్ని 2014, 15, 16 అట్లాగే 16, 17 సంబంధించిన డ్యూస్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఒప్పించి ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేపిస్తారేమనేటువంటి ఆశతో
ఈ రాష్ట్ర విద్యార్థులంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ అంశాన్నే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాం. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. దానికి సంబంధించి అధ్యక్ష ఉదాహరణకి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి మేము చాలా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసి పంపించామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎస్, శాంక్షన్ అయితే ఇస్తా ఉన్నారు కానీ అమౌంట్స్ మాత్రం రిలీజ్ కాలేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి, ఓవర్సీస్ స్టూడెంట్స్కి ఈ ఫండ్స్ రిలీజ్ కాలేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి IIITలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా నూజివేడ్ కళాశాలలో కానీ లేకపోతే ఇడుపులపాయలో కానీ అక్కడక్కడ తెలంగాణ సంబంధించిన విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులకి ఉదాహరణకి నేను కేసుతో సహా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గోపి అనేటువంటి విద్యార్థి మీరు బట్టి గారు అదే చెప్తా ఉన్నాను సార్. మీరు గంట సేపు స్పీచ్ ఇస్తానంటే మిగతా గౌరవ సభ్యులందరూ సార్ మేము సాటిస్ఫై కాలేదని చెప్పడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా సార్. అదే సార్, గోపి అనేటువంటి విద్యార్థి IIITలో విద్య పూర్తి చేసుకొని ఉన్నత చదువు కోసం అతను అప్లికేషన్ పెట్టుకుంటే NITలో ట్రిచీలో సీట్ వచ్చిన తర్వాత అతను ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదని చెప్పి మీకు ప్రొటెస్ట్ కి అవకాశం ఇస్తే సార్ ఇదేం సార్ మళ్ళీ చర్చలోకి పోయి చెప్పేది ప్రొటెస్ట్ సార్. సార్ నేను ఐఎమ్ నాట్ డివేటింగ్ ఎనీ ప్రొసీజర్ సార్. ప్రొటెస్ట్ విషయంలో మీ ధోరణి చూస్తా ఉంటే ఇంకొక పావు గంట సేపు మాట్లాడేట్టున్నారు. సార్ నేను సమస్యను సభ దృష్టికి తీసుకొని వస్తున్నాను సార్. నేను ముఖ్యమంత్రిగా నేను దూషించట్లేదు, ప్రభుత్వాన్ని ఉన్నది చెప్తా ఉన్నా. గోపి అనేటువంటి విద్యార్థికి వచ్చిన సీటు కూడా కోల్పోయి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఆటో డ్రైవర్గా ఉండి తల్లి ఇంట్లో పని చేసుకునే అమ్మాయి పోయి అక్కడ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే 1,20,000 పెండింగ్ ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వకపోవటం వల్ల తన సీటును కోల్పోయాడు అధ్యక్ష. దీనికోసం నేను ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఓవర్సీస్ వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ ఫీజు అందకపోవటం వల్ల, శాంక్షన్ చేసినటువంటి డబ్బులు అందకపోవటం వల్ల వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతుంటే కిషన్ రెడ్డి గారు వారు మీరు ప్రొటెస్ట్ అనే పేరుతోని ఇప్పుడు ప్రొటెస్ట్ కు అవకాశం ఇస్తే ప్రొటెస్ట్ 1-2 పాయింట్ చెప్పి అల్టిమేట్ గా మీ అట్లా కాదు కదా కిషన్ రెడ్డి సార్. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన షార్ట్ డిస్కషన్స్లో తెలుగుదేశం పార్టీ పక్షాన కొన్ని కీలకమైన అంశాలు లేవనెత్తినా కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకపోవడంతో తెలుగు